సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారు. షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన మీసాల పిల్ల పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం యూట్యూబ్ నుండే ఈ పాటకు 65 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా ఈ పాట కారణంగా ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడింది. ఎప్పుడప్పుడా ఈ చిత్రం విడుదలవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావుపూడి పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ మేకింగ్ వీడియోని విడుదల చేసింది మూవీ టీమ్. ఈ మేకింగ్ వీడియోని చూస్తే అనిల్ రావుపూడి మూవీ షూటింగ్ అంటే కుటుంబం మొత్తం కలిసి సరదాగా ఒక వెకేషన్ కి వెళ్ళినట్లు ఉంటుందనేది అర్థమవుతుంది. అంత సరదాగా షూటింగ్ సాగుతుంది. ఈ వీడియోని చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా వీడియో చివర్లో చిరంజీవి అనిల్ రావుపూడి వైపు చూస్తూ అబ్బా పిండేస్తున్నాడు అసలు అని అంటాడు. అదే విధంగా నయనతారతో ఒక సన్నివేశం షూట్ చేస్తున్నప్పుడు బెడ్రూమ్ లోపల నుండి కోపంగా వచ్చి చిరంజీవి వన్ మోర్ టేక్ అంటూ ఫన్ చేయడం చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా మేకింగ్ వీడియో అదిరిపోయింది. అయితే ఈ మేకింగ్ వీడియోలో చిరంజీవితో పాటు వెంకటేష్ షూటింగ్ పార్ట్ కి సంబంధించి కొన్ని షార్ట్స్ కూడా పెట్టి ఉంటుంటే బాగుండేదని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆయన సెట్లోకి అడుగుపెట్టినట్లు మూవీ టీం ఒక వీడియోని విడుదల చేశారు. సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చే వెంకటేష్ దాదాపు 45 నిమిషాల వరకు సినిమాలో ఉంటాడని తెలుస్తుంది. చిరంజీవి కాంబినేషన్ లో కొన్ని కామెడీ సన్నివేశాలు, అదే విధంగా ఆయన కాంబినేషన్ లో ఒక పాట కూడా ఉంటుందని టాక్. ఓవరాల్ గా చూస్తే ఈ సంక్రాంతికి పోటీకి వార్ వన్ సైడ్ లాగే ఉంటుందంటూ సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ సినిమా నుంచి విడుదలైన గోదావరి గట్టు మీద రామచిలుకవ అనే పాట బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం. అదే తరహా శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి మీసాల పిల్ల అనే పాటను విడుదల చేశారు. ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందని దాదాపు 50 మిలియన్స్ పైగా వ్యూస్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా నుండి రెండో పాటను సిద్ధం చేస్తున్నారు. రెండో సింగిల్ ఈ నెలాఖరిన రానుంది. ప్రేమ పెళ్లిపై కేరళలో చిరంజీవి మరియు నయనతారలపై షూట్ చేసిన డ్యూయల్ సాంగ్ ఇది. ఈ సినిమాలో రమణ గోగుల ఈ పాట పాడిన విషయం కూడా తెలిసిందే. దీనిని మూడో పాటగా త్వరలో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. సినిమాలో ఏం చేస్తే వర్కౌట్ అవుతుందనే కంప్లీట్ క్లారిటీ ఉన్న దర్శకుడు అనిల్ రావుపూడి. అందుకే ఇప్పటి వరకు అనిల్ తెరకెక్కించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవలేదు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు అనిల్. ఈ సాంగ్ ప్రత్యేకంగా పబ్ లో జరుగుతుంది. ఈ పబ్ సాంగ్ 4వ సింగిల్ గా విడుదల చేస్తున్నారు. మొత్తానికి సినిమా రిలీజ్ దగ్గర అవుతున్న కొద్దీ హైట్ ఇలా పెరుగుతూనే ఉంది. ఒక సినిమా తీయడమే కాదు, ఆ సినిమాని జనంలోకి ఎలా తీసుకెళ్లాలి అని విపరీతమైన క్లారిటీ అనిల్ కి ఉంది. ప్రమోషన్స్ కూడా చూసి నేర్చుకోవాలని ఇప్పటికీ కొంతమంది ఇండస్ట్రీలో అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.